గత 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఎక్కువగా వైరల్ అవుతున్న పేరు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న వ్యాఖ్యలు ఇవన్నీ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ పేరు మారుమోగుతోంది. అటు కాంగ్రెస్ పార్టీ నాయకుల వెంట వినిపిస్తుంది. కవిత కూడా మాట్లాడుతున్నారు ఆయన గురించి. ఆయన అక్కడ సభకు వెళ్తే ఆయన సభకు అనుమతి కూడా ఇవ్వలేదట అక్కడ. అంటే ఇక్కడే కాదు అక్కడ కూడా ఒక సీరియస్ అండ్ హార్డ్ పొలిటీషియన్ గా మారిపోయారు పవన్ కళ్యాణ్. అంతేకాదు పన్నులు ఎగవేస్తున్న పెద్ద పెద్ద కంపెనీల మీద, పరిశ్రమల మీద, లేదంటే విద్యా సంస్థల మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలగొద్దు, ఖచ్చితంగా ఎవరు పెండింగ్ ఉన్నా సరే పన్నులు అయితే వసూలు చేయండి అంటూ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అంటే ఒక సీరియస్ పొలిటీషియన్గా, అలాగే ఒక డిప్యూటీ సీఎంగా తాను ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ ఏమన్నా కనిపిస్తుందా? ఇది ఎంతవరకు రేపొద్దున కలిసి వస్తుంది జనసేన పార్టీ? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరి విద్యా సంస్థలు ఎక్కువ ఉన్నాయి, ప్రైవేట్ విద్యా సంస్థలు అని అందరికీ తెలిసిందే. ఈయన ఇండైరెక్ట్గా లేదంటే ఒక బోల్డ్ వార్నింగ్ ఏమన్నా ఇస్తున్నారా పన్నులు ఎగవేస్తున్న ఆ విద్యా సంస్థలకి? అంటే ఇక్కడ ఒక్క విద్యా సంస్థలనే కాదు, అదే అవును, చూస్తే కనుక అందరికి కలిపి పెట్టుకొచ్చారు. ఆ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు కరెక్ట్ గానే అవుతుంది మేబీ. అంటే డబ్బులు వసూలు చేయడం అనేది వల్ల ఎందుకు కాదు అంటే, ఫస్ట్ ఇక్కడ ఈయన ఏంటంటే ప్రతిదీ కూడా కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నారు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మూలం అర్థం కావాలి. ఇప్పుడు పేపర్ మిల్ గురించి మాట్లాడుతున్నాడు. పేపర్ మిల్ మీదనే బాగా పడ్డట్టు, ఎందుకంటే దాని నుంచి కాలుష్యం. అది వాస్తవంగా ఎవరిది పేపర్ మిల్లు? ఆంధ్ర పేపర్ మిల్ ఎవరిది? అది బుచ్చు చౌదరి గారే ఎదురు తిరిగారంటే ఏంటి అర్థం? ఆ ఏరియా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అది తెలుగుదేశం అనేది. తెలుగుదేశం నాయకులదే ఆ పేపర్ మిల్ అనేటటువంటిది, లేదా తెలుగుదేశం సానుభూతి పరులు అనుకుంటారు. అంతే. ఎందుకు వాళ్ళని గెలుకుతున్నారు అనేది అర్థం కాదు నాకు ఆ కాన్సెప్ట్ లో. ఆయన కూడా కందులు దుర్గేష్ చాలా సీరియస్ అయ్యారు ఆ పేపర్ మిల్ మీద. అది పొల్యూషన్ ఉందని తెలుసు ఎప్పటి నుంచో. అదే కాదు ఎక్కడ ఎందుకు, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆక్వా ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు కదా గోదావరి జిల్లాలో. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంలో ఆక్వా సంగతి ఎందుకు తెలుస్తాం అన్నాడు. అయిపోయింది. తన అధికారంలోకి వచ్చి కదా పైప్ కొంచెం బయట అవతలకు పెట్టించామన్నాడు. ఈయన పైప్ ఒకటి 4 పెడితే సరిపోతుందా అని చెప్పి ఈయన బస్సు యాత్రలో తిరుగుతా పవన్ కళ్యాణ్ రైజ్ చేశాడు. మరి ఈయన ఇప్పుడు పర్యావరణ మంత్రి కదా, ఏమైంది ఆక్వాది? ఇప్పుడు అవన్నీ సపరేట్ కట్టేమన్నా సెట్ చేశారా? ఆక్వా నుంచి పొల్యూషన్ పుట్టట్లేదా బేసిక్ గా? ఎక్కడ ఎందుకు ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీలని పొల్యూషన్ కదా? వైజాగ్ లో ఈయన ఇదంతా అక్కర్లేదు, విశాఖపట్నం సముద్రంలో అవతల పక్కన గంగవరం పోర్ట్ అవతల పక్కన ఉన్నట్టు సముద్ర తీరానికి వెళ్ళమనండి, మొత్తం తాబేళ్లు శవాలు కనబడతాయి అక్కడ. అంటే శవం అన్నామా, తాబేళ్లు చచ్చిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఆ ఫార్మా ఇండస్ట్రీ మొత్తం వాటర్ అందులోకే పోతుంది. ఏ ఫార్మా ఇండస్ట్రీ ఏ ప్రాసెసింగ్ చేస్తామంటారు, వాళ్ళు చేసామంటారు. కావాలంటే ఓ సిమెంట్ దిమ్మ దాంట్లో నీళ్ళు చిలుకుతున్నట్టు ఇవన్నీ చూపెడతారు. ఆ తర్వాత అది వదిలేటప్పుడు నీళ్లు క్యాలిక్యులేట్ చేసి ఆ క్యాలిక్యులేషన్ రాసి చూపించాలి. ఆ రాసేటటువంటి ఇంజనీర్ కూడా వాళ్ళ జాబ్ ఎంప్లాయ్ కాబట్టి బాగానే ఉందని రాస్తాడు, ఆ తర్వాత వదులుతాడు, ఇవన్నీ పోతాడు. నేను అక్కడ ఉండగానే పెట్టాను. నేను అప్పుడు అడిగితే ఏం చెప్తారంటే, ఇక్కడ లేదండి పడవలు గుద్దుకుంటే యాక్సిడెంట్ కనబడుతుంది అక్కడ బ్లడ్. కానీ ఈ వాటర్ వల్ల చచ్చిపోయి కొన్ని వేల తాబేళ్ళు ఇప్పటికీ చచ్చిపోయి ఉంటాయి, ఇప్పటికీ నడుస్తూనే ఉంటది. ఈ ఎక్కడ పరిష్కారం? ఆయన ఆలోచన మంచిది, ఆచరణ పరంగా ఇంకోటి పెద్ద పెద్ద విద్యా సంస్థలు వీళ్ళందరూ. ఇప్పుడు విట్ ఉంది, 1000 మంది విద్యార్థులు ఉంటారు అనుకుందాం. ఈ 1000 మంది విద్యార్థులకి సంబంధించి వాళ్ళు తినడమో తాగడం ఏదో చేయాలి కదా. తాగడానికి నీళ్ళే ఎంత డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఒక అపార్ట్మెంట్లో వాటర్ వాడేటట్టయితే గవర్నమెంట్ వాటర్ మీటర్ వేస్తారు. మన ఇంటికి అయితే 250 రూపాయలు డబ్బులు తీసుకుంటారు. అపార్ట్మెంట్ వాటర్కి అయితే కనుక మీటర్ కమర్షియల్ ఛార్జ్ చేస్తారు కదా. కరెంట్ ఎట్లయితే కమర్షియల్, అది కూడా కమర్షియల్. దెన్ నిజంగా ఎన్ని అపార్ట్మెంట్లలో ఎంత వాడుతున్నారు, ఒక అపార్ట్మెంట్కి ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఆ ఫ్లాట్లకి కమర్షియల్గా వాడితే ఎంత ఖర్చు అవుతుంది? ప్రభుత్వాలు చూసి చూడనట్టు పోతాయి. ఎందుకంటే అదే కరెక్ట్గా లెక్క కడితే కనుక అపార్ట్మెంట్ వాసులందరూ రేపు నీ ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతుంది. అట్లాగే ఈ పేపర్ మిల్లే ఉందనుకోండి, చాలా మందికి ఉపాధి కల్పించినట్టు అక్కడ రికార్డు ఉంటుంది. దాని జోలికి వెళ్తే కనుక ఆడెక్కడ వెళ్ళిపోతాడని భయం ఉంటుంది. వాళ్ళు పన్నులు కట్టరు, అదేమంటే నువ్వు నాకు రాయితీ ఇవ్వాలిగా అంటారు. వీళ్ళు వాటికి రాయితీలు కట్టాలా? లేదా ఇప్పుడు గుగులోడికి అయితే కనుక నువ్వు 50,000 కోట్ల రూపాయల ప్రయోజనాలు ఇస్తున్నావు,
వీడికి మరి నువ్వే ఎందుకు కట్టించకూడదు ఆ ప్లాంట్? గూగులోడికి 50,000 కోట్ల రూపాయల ప్రయోజనాలు ఇస్తున్నావు, అదాని వాడికి 25,000 కోట్ల ప్రయోజనాలు ఇస్తున్నావు. అదేది ఎదురిస్తున్నావు నువ్వు. ఇప్పుడు వాడి పేరు ఏంటది, కియా ఉంది. కియాకి సంబంధించి కాలం వాడే కట్టుకుంటాడు, కానీ వాడికి 25,000 కోట్ల రూపాయల విలువైన కాలం వీళ్ళే కట్టించి ఇచ్చారు మెయిన్ నుంచి నీళ్ళు. అంటే తెగబలిసినోడికి ఒక న్యాయం ఉంటుంది, వీళ్ళకి న్యాయం ఉండదు సామాన్యుడికి వచ్చేటప్పుడు. కాబట్టి ఈ లెక్కలన్నీ ఉంటాయి. అది పవన్ కళ్యాణ్ కొంచెం డెప్త్ గా అడిగితే చెప్తారు. ఇప్పుడు ఆయన ఏంటంటే ఒక క్యాంపెయినింగ్ స్టైల్లోకి పోతున్నారు. లైక్ మరి అది విజయం చూసిన తర్వాత వచ్చినటువంటి టెంపర్మెంటా, లేకపోతే ఏదో అంటే ఏదో చేంజ్ అయితే కనిపిస్తుంది, మార్పు కసిగా కనబడుతుంది. అది నిజంగా మీరు తమిళనాడు నుంచి వచ్చిందా, లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు ఆయనకి ఏమన్నా నచ్చట్లేదా, జీర్ణించుకోలేకపోతున్నారా అనేది అర్థం కావాలి. అదే ఆయన బయటికి చెప్పాలి, లేదా ఎవరికన్నా కమ్యూనికేషన్ అన్న ఇవ్వాలి. మనకన్నా సమాచారం ఇస్తే మనమైనా మాట్లాడగలుగుతాం. అంటే రాజకీయ ఒత్తిళ్లకు తలగొద్దని చెప్పారు అంటే ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు కొన్ని విద్యా సంస్థల్లో మంత్రులు ఉన్నాయి, చాలా ఇండస్ట్రీస్ కూడా వీళ్ళే ఉంటాయి. అలాంటి వాళ్ళు రాజకీయ అన్నదాన్ని కట్టకుండా కూడా ఉంటారు, పనులు రాయితీలు ఒక అయితే కట్టకుండా ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ కనుక కెలిగితే ఇంక ఇబ్బంది అవునా? మంచిదే, ఈయన ఎవడు కెలికేది లేదు, ఈయన చెప్పాడని అడు వసూలు చేసేది ఉండదు. అవునా? వింటారు వాళ్ళు కూడా. ఇది పేపర్లో హెడ్డింగ్ వచ్చింది, అట్లాగే టీవీలో ఆయన వాయిస్ వస్తుంది. ఎక్కడ ఎందుకు సీజ్ ద షిప్, సీజ్ ద షిప్ తర్వాత ఏమైంది, ఇప్పటికి వాళ్ళ కార్యకర్తలందరికీ అప్పటి నుంచి అసలు రేషన్ ఆగిపోయిందిరా అంటారు. వీళ్ళ ఇంట్లో రేషనే వీళ్ళ అమ్మేస్తుంది. మరి ఆడకి పోయింది ఎటు? ఆ మాత్రం జ్ఞానం లేదంటే అంత అవగాహన ఉండదు కాదు, పట్టించుకోరు. ఆ నాయకుడు మాట్లాడా లేదా? నిన్న ఈనాడు ఫ్రంట్ పేజ్ చేశాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏది మన సామర్లకోట, తణుకు ప్రాంతాల నుంచి వెళ్ళి చెన్నైకి బియ్యం వెళ్ళినాయి అంటే చెన్నై నుంచి అప్ చేసామని వాడు ట్విట్టర్ లో పెడితే గానీ మనకు తెలియదు. చెన్నై పోర్టుకి వెళ్ళి చెన్నై పోర్ట్ నుంచి చైనా కూడా బయలుదేరి ఏ నుంచి బియ్యం తీసుకున్నారు, ఏ రైతు నుంచి కొన్నారు వాళ్ళు? అంత దూరం ఎలా వెళ్ళి మరి అది కాదు, పక్కన కాకినాడ పోర్ట్ ఉండగా ఇది వదిలేసి, విశాఖ పోర్ట్ ఉండగా ఇది వదిలేసి, మధ్యలో ఉన్నటువంటి దాని పేరు ఏంటది కృష్ణపట్నం పోర్ట్ వదిలేసి, విశాఖలో 2 పోర్ట్లు ఉన్నాయి, కాకినాడలో ఒక పోర్ట్ ఉండే, కాకినాడలో యాంకరేజ్ పోర్ట్ కూడా ఉంది. ఇన్ని పెట్టుకుని ఆడ అక్కడ దాకా తీసుకెళ్ళాడంటే ఏంటి, ఇక్కడ పోర్ట్ దగ్గర ఏదో జరుగుతుంది. ఆ కాకినాడ పోర్ట్ దగ్గర వీళ్ళు ఇసుకిస్తున్నారు బియ్యం ఎక్స్పోర్ట్, కాబట్టి ఆడికి తీసుకెళ్లి చేశారు. 540 కిలోమీటర్లు తీసుకెళ్లి అక్కడి నుంచి అప్ చేశారు. అంటే ఏంటి, అది కరప్షనే కదా, దాన్ని ఎవడు కన్ఫర్మ్ చేస్తాడు? ఇక్కడైతే కనుక నువ్వు యాక్షన్ తీసుకుంటావు, అంటే ఏదో రకంగా దాటేస్తున్నాయి. సింపుల్ లాజిక్ నేను ఒకటే చెప్తా, మద్యం నిషేధం పెడితే ఎందుకు పనిచేయదు అంటే, తాగేవాడికి దురద ఉంది, అమ్మడాన్ని నువ్వు ఆపావు, చాట్ నుంచి తెచ్చి అమ్ముతున్నాడు. ఇది అంతే. బియ్యం అనేటటువంటిది నువ్వు ఇస్తున్నావు, తినేటటువంటి బియ్యం కాదు. కాబట్టి అది వాడు ఏం చేసుకోవాలి, ప్రతి నెల నువ్వు నీ 5 కిలోలు చొప్పున ఒక్కొక్కరికి ఫ్రీ. ఇంట్లో 4 ఉంటే 20 కిలోలు వస్తుండే, 5 ఉంటే 25 కిలోలు వస్తుండే. ఈ బియ్యాన్ని ఏం చేసుకోవాలి వాళ్ళు? అప్పటికి ఆ 10 రూపాయలకి అమ్మేస్తున్నారు. ఈ 10 రూపాయలకు కొన్నవాడు ఏం చేస్తాడు? అడేమన్నా దాంట్లో కూర్చుని ఏదెత్తాడా? వాడు ఏం చేస్తాడు, ఒకటి ఈ రోడ్ల పక్కన టిఫిన్ బళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొనుక్కుంటారు ఇది. రెండవది కొంతమంది ఆ కోళ్ల ఫారాల వాళ్ళు కూడా కొంటున్నారు, ఇది తక్కువ రేటు. కొంచెం ఎక్కువ రేటు లారీలు కొనేది ఎవరయ్యా అంటే బ్రోకర్లు. ఈ బ్రోకర్లు ఎవరయ్యా అంటే ఇదివరకు వైసీపీ వాళ్ళు, ఇప్పుడు తెలుగుదేశం జనసేన వాడే ఉంటాడు. అందులో మొహమాటం ఏం లేదు, ఊరికినే కజ్జప్పచ్చు కానీ వాడిని తిడతాం, మన నాయకుడు ఉంటాడు, అంత మించేం లేదు. లేకపోతే అక్కడికి అసలు చెన్నైకి ఎట్లా వెళ్ళిన బియ్యం, చెన్నై నుంచి చైనాకి ఎట్లా వెళ్ళి అన్నది కనుక్కో, నువ్వు తెలిసిపోతుంది అసలు ఏం బియ్యం వెళ్ళింది. సింపుల్ లాజిక్. ప్రతి రైతు తను పండించినటువంటి పంట రికార్డ్ చేయమనండి, ఆ రికార్డు తర్వాత ఎక్కడికి అమ్మాడు అనేది రికార్డ్ చేయమనండి, అక్కడి నుంచి ఆడు ఎక్స్పోర్ట్ చేసింది రికార్డ్ చేయమనండి, సింపుల్ అయిపోతుంది. కానీ రైతు పేరుతో బ్రోకరే అమ్ముతాడు. బ్రోకరు తప్పించి ఇక్కడ రాజకీయమే లేదు అక్కడ. ఈ బ్రోకర్లే చుట్టూతానే ఈ కథ అంతా నడుస్తుంది. కాబట్టి ఇవన్నీ మాటలతో వేరు, చేతలతో తెలియాలంటే కార్యకర్తలను సంతృప్తి పరిచేది కాకుండా జనంలోకి వెళ్ళగలగాలి. అక్కడ మిస్ అవుతుంది. ఈయన ఇక్కడ జరుగుతున్నటువంటి తంత్రం అంతా కూడా ఏంటంటే, ఈ 10 రోజుల నుంచి చూస్తుంటే మాత్రం తమిళనాడు రాజకీయం తర్వాత చూస్తే మాత్రం చాలా అగ్రెసివ్గా వెళ్తున్నాడు. మంచి పాయింట్. మనం ఒక నాయకుడి నుంచి ఏం ఆశిస్తామో అది జరుగుతోంది. రెండోది, చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే ఒక అగ్రెసివ్ లీడర్ గా కనబడుతున్నాడు. ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి చూస్తే చంద్రబాబు సైడ్ లైన్ అయిపోయాడు. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గొడ్డలని చెప్పి మాట్లాడకూడదు. ఈవెన్ వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మహానాడే పెద్ద కవరేజ్ రాలా, బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్. ఈనాడు రాసుకున్న పాపం 2 పేజీలు రాసుకున్న చదివినోడు ఎవడలేడు,
చూసినోడు ఎవరు కనీసం తెలుగుదేశం వాళ్ళు కూడా అందులో వచ్చిన వార్తలను చదివారు లేదు తెలియదు. ఈ ప్రకటన వల్ల ఇండివిజువల్ మైలేజ్ ఏమైనా వస్తుందా జనసేనకి, లేదంటే కూటమిలో నాయకుడిగానే చూస్తారా? ఇండివిజువల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టు కనబడుతోంది. ఇక్కడ సమస్యల్లో ఒకటే, నువ్వు అది నిరూపించి చూపించాలి, మాట కాదు అది. అంటే కూటమిలో ఉండి అలా సాధ్యం అవుతుంది. ఈయన సింగిల్ గా ఉంటే ఓకే, కానీ కూటమిలో ఉండి వాళ్ళదే హైలైట్. ఇప్పుడు ఆయన రాజకీయం చేస్తున్నాడా, ప్రభుత్వ యాక్టివిటీ చేస్తున్నాడా? రాజకీయం చేస్తుంటే కనుక మీరు అన్నట్టు కూటమిలో ఉన్నప్పుడు సాధ్యం కాదు. కానీ ఆయన మంత్రి హోదాలో కదా మాట్లాడుతుంది, అప్పుడు ఆచరణలు జరగాలి కదా, ఎవడున్నా సరే పట్టుకోవాలి కదా. అదే కదా, ఆ డబ్బులు బాకీలు ఉన్నాయని చెప్తున్నారు ఆయనే. 550 కోట్ల దాకా రావాలి, 100 కోట్ల రూపాయల దాకా ఖర్చులు పెట్టాల్సి ఉంది, అదే అవ్వట్లేదు. జగన్ ఉన్నప్పుడైనా అది అవుతుంది. మెయిన్ సమస్య ఏంటంటే పల్లె ప్రాంతంలో పన్ను ఎగ్గొట్టేవాడిని బెదరేసి అడిగేంత దమ్ము ఉండదు అధికార పక్షం ఏ పార్టీ ఉన్నా సరే. ఎందుకంటే రేపు అక్కడ ఎన్ని ఓట్లు ఉంటాయి, 500-1000 ఓట్ల ఊర్లు పంచాయతీలు అంటే. ఈ 500-1000 ఓట్లు ఉన్నటువంటి చోట ఒక్కననగానే వాడు తప్పు చేస్తున్నాడని తెలిసినా సరే ఊరంతా వాళ్ళ వెనకాలే ఉంటారు. ఎందుకంటే ఆ ఊళ్ళల్లో వాళ్ళకుండే పలుకుబడిని బట్టి ఉంటుంది. పలుకుబడి ఉన్నోడే పన్ను ఎగ్గొడతాడు కానీ పలుకుబడి లేనోడు ఎవడు ఎగ్గొట్టాడు. పలుకుబడి లేనోడు మనలాంటి వాళ్ళు వెళ్ళేసి కట్టేస్తాడు. ఇప్పుడు మెసేజ్ వస్తుంది, నేను వెంటనే డబ్బులు కట్టేస్తా ఆన్లైన్, నాకెందుకు వచ్చిన గొడవలే అని. ఒకసారి నాకు ఇంటర్నెట్ పని చేయకపోతే, ఇది దీంట్లో సిస్టమ్ సరిగ్గా ఇది లేకపోతే ల్యాప్టాప్ లో కొడతా, లేకపోతే వెళ్ళి మరి కార్పొరేషన్ పన్నుల దగ్గరికి వెళ్ళి మరిగా డబ్బులు కొట్టొస్తాను. అంతేగాని వదిలిపెట్టను. అదే వీళ్ళైతే కనుక ఎప్పుడు ఎవడొస్తాడు చూసుకుందాం అంటారు రాజకీయ నాయకులు. ఇది కామన్ థింగ్ అనమాట. అది ఫెయిల్ అవుతున్నారు ఆ విషయంలో. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లోనే కదా, తెలంగాణలో కూడా వైరల్ అవుతున్నారు 2 రోజుల నుంచి. అక్కడ తెలంగాణ నాయకుల నుంచి కూడా బాగా, అంటే నిన్న కవిత మాట్లాడిన మాటలు కానీ, ఆయన ఎవరో పొన్నం ప్రభాకర్ అనుకుంటా, ఆయన మాట్లాడిన మాటలు కానీ ఏంటి నచ్చట్లేదా ఈయన తీరు అక్కడ కూడా? ఒక్కటి, ఈయన మాట్లాడాలనుకోవడంలో తప్పులేదు, ఈయన తెలంగాణ రాజకీయం చేయడం కూడా తప్పు కాదు నా దృష్టిలో. అక్కడ ఎవడైనా చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఢిల్లీలో ఉన్న పార్టీ సుదీర్ఘ, అక్కడ ఒక చిన్న లాజిక్, సింపుల్ లాజిక్, ఇది తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి రాష్ట్రం ఇచ్చారు. తెలంగాణ అత్యధికారం పరిపాలించినోడు ఎవడు? కాంగ్రెసే కదా, 50 ఏళ్ళు పరిపాలించింది. మధ్యలో ఇంకో 20 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు ఎవరు? 14 ఏళ్ళు తెలుగుదేశమే కదా. మరి ఆ తెలుగుదేశానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ కి సంబంధించిన పార్టీ అధికారంలోకి రావడం ఏంటి? అన్యాయం చేసింది ఇంతకాలం పాటు ఆంధ్రులు అంటే పరిపాలించింది కాంగ్రెసే కదా, తెలుగుదేశమే కదా, ఇంకెవరినెవరు మోసం చేస్తున్నట్టు ఇది లాజిక్. కాబట్టి అది అడిగేటటువంటి వాడు ఎవడు లేడు. పవన్ కళ్యాణ్ కూడా అడగడం జాతకాలేదు. అనవసరమైన ఇష్యూస్ కెలుక్కుంటున్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూని పవన్ కళ్యాణ్ ప్రెస్టేజ్ గా తీసుకుంటే తెలంగాణ ఉద్యమకారులు ప్రెస్టేజ్ గా తీసుకుంటారు. ఇప్పుడు దానికి తోడు ఆ రఘుని అతను ఏదో వీడియోలు చేస్తే దాని మీద నువ్వు కౌంటరు ఆ పాయింట్ వరకు మాట్లాడాలి. ఆడెంత ముందు అమ్మాయితో తిరిగాడు, లేకపోతే అమ్మాయితో గొడవపడ్డాడు అంటే నీ దగ్గర అమ్మాయిల కథలు వ్యక్తిగతాలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు నిజంగా ఈయన 10 ఎకరాలు కబ్జా చేశారా లేదా, ఈయన పేరు మీద ఉందా లేదా నిరూపించుకోవాలి. నేనే పెట్టా వీడియో, ఆయన సెకండ్ దాంట్లో తీసుకున్నారు పర్మిషన్. ఇది ఎవరో కొనుక్కున్నారు, ఇది ఎవరికో పట్టా ఇచ్చారా, పట్టా అది కొనుక్కున్నారు. కొనుక్కోవడం రిజిస్ట్రేషన్ అవుతుంది, చట్ట ప్రకారం అది అయిపోతుంది. అక్కడితో అయిపోవాలి. వాళ్ళు వచ్చారు ఆ ఏరియాలో, ఇదిగో కట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, నువ్వు ఆన్సర్ చేయి దానికి. ఒకవేళ వేరేది ఎవరన్నా నీకు తెలియకుండా కబ్జా చేస్తుంటే అదంతా నా సంబంధం లేదు, నా ఫామ్ హౌస్ వరకే నాకని చెప్పు, అంతటితో అయిపోతుంది. కానీ కెలుకుతున్నారు. ఇంకోటి తిడుతున్నారు తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమకారుల చేత తెలంగాణ వాళ్ళని తిట్టిస్తున్నారు. ఇక అది పెరుగుతుంది ఆటోమేటిక్. ఒకటేంటంటే ఆంధ్రాలో వచ్చేటప్పటికి మన చేతిలో పోలీసులు ఉన్నారు, మన చేతిలో మన నాయకులు ఉన్నారు, రచ్చ చేయడానికి తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. మన వాళ్ళందరూ కలిసేసి అవతల నోరు మూయించవచ్చు, వాడిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చు, బూతులు తిట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. నా కొడకలా చూసుకున్నావు, నీకు ఆ స్టేషన్లో కంప్లైంట్ పెట్టేస్తే ఈ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి, ఇప్పుడు నాగేశ్వరం మీద పెట్టినట్టే కంప్లైంట్ పెట్టచ్చు, దొంగ కంప్లైంట్. బేసిక్గా ఏంటంటే ఒకడు మాట్లాడిన దాని మీద కంప్లైంట్ పెట్టాలంటే కనుక పవన్ కళ్యాణ్ మీద ఎన్ని 100 పెట్టాలి, చంద్రబాబు మీద ఎన్ని 100 పెట్టాల్సి వస్తుంది. అది కేసు పెట్టదగ్గది కాదని తెలిసినా కేసు పెట్టి బెదిరించే ప్రయత్నం చేశారు. అది రివర్స్ అయింది. అక్కడితో అయిపోతే పోదు. ఇప్పుడు జస్ట్ ఆయన ఎవరు నాకు తెలిసి ప్రొఫెసర్ నాగేశ్వర్ తన కులం ఏంటో ఈ రోజు వరకు నోరు మీద పడ.
కానీ ఆయన కులం ఎత్తాడు. ఎవడు చెప్పాడు నీకు? ఎవడో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడట, ఏమని నాగేశ్వర్ సోన్సో కులం వాడు, మా కుల సంఘం అంతా కూడా ఆయనకి అండగా నిలబడతామని పెట్టాడట. ఆడెవడో పెడితే గొట్ట, నువ్వు వచ్చి దాన్ని నాగేశ్వర్ కులాలను ఎత్తుతున్నాడు, నువ్వు 100 సార్లు కులం ఎత్తుంటావు, నువ్వు 100 సార్లు కాపు కులం కాపు అని మాట్లాడుతావు. కానీ నేను మాట్లాడలేదు, అందరు నా గురించి కులం నాకు ఆపాదిస్తున్నారంట. మళ్ళీ ఆయన కులం ఆయన ఎత్తలేదు ఈ రోజు వరకు. ఆయన పేరుతో వచ్చిందని నీ పేరుతో 100 వచ్చినాయి. ఎందుకు ఈ అనవసరమైన పెంట చర్చ ఎందుకు తీసుకొస్తావు? ఇప్పుడు వీరాభిమానికి గుడ్డిగా అభిమానించేవాడికి నీ దగ్గర అంత కరెక్ట్ గానే కనబడుతుంది. అదే సందర్భంలో తటస్థుడికి నీ దగ్గర లోపం కనిపించకుండా చూసుకోవాలి. నీ వ్యతిరేకికి పోనీలేర పాపం ఏదో అనేటట్టు అనిపించాలి, కానీ నీ వ్యతిరేకికి ఇక ఛాయిస్ లడ్డూ లాంటిది ఇవ్వకూడదు. ఇక్కడ తెలంగాణ వాదం దాంట్లో నువ్వు వేలు పెట్టడం అనవసరం. నేను తెలంగాణ గడ్డ మీదనే నా పార్టీ పుట్టింది, మరి తెలంగాణ గడ్డ మీద పుట్టి ఏమన్నావు నువ్వు ఆ రోజున? తెలంగాణ విభజన విధానం తప్పన్నావు, విధానమే తప్పన్నావు నువ్వు. కానీ అది తెలంగాణ వ్యతిరేకంగా అనిపిస్తుంది కదా. 11 రోజులు అన్నం తినలేదని అక్కడే చెప్తుంది. మరి అది ఆటోమేటిక్ గా గుర్తు చేసుకోరా బేసిక్ గా. ఇంకోటి ఏది అక్కడ నేను మళ్ళీ ఆ గుడికి డబ్బులు ఇచ్చాను లేకపోతే ఇంకోటి ఇచ్చావు అంటే ఆంధ్రాకి కూడా ఇచ్చావు కదా నువ్వు, ప్రధానమంత్రి ఫండ్ కూడా ఇస్తావు కదా, వాళ్ళు కూడా ఇస్తారు ఆ నాయకులు కూడా. దానికే ఉంది, అది దాని కాదు కదా. ఇక్కడ మనం అనవసరమైన రచ్చ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే నేను అటాక్కి పంపిస్తున్నాను నా దళాన్ని చెప్తున్నాను, నువ్వు అటాక్కి పంపిస్తే వాళ్ళు 100 మంది తయారవుతారు. ఒక్కటే గుర్తు, నువ్వు ఎవరితోనైనా పెట్టుకో, తెలంగాణ వాదితో తెలంగాణ ఉద్యమకారితో పెట్టుకోక. కన్స్ట్రక్టివ్ అటాక్ కొడతాడు వాళ్ళు, కన్స్ట్రక్టివ్ అటాక్ కొడతారు, వదిలిపెట్టరు వాళ్ళు, వెంటాడతారు, నిన్ను వేటాడతారు. పైగా అక్కడ అన్ని పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ ఒక ఆంధ్ర పొలిటీషియన్ గానీ ఆంధ్ర లీడర్ గానే చూస్తున్నారు, కానీ వాళ్ళు అటు వస్తాను అక్కడ సభలు పెడతాను మీటింగ్లు పెడతానంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఈయన చేస్తున్న పని బీజేపీకి ఒక నష్టం. అవును, మెయిన్ ఇప్పుడు బీఆర్ఎస్ నోరు మీద పట్టలేదు చూడండి, కాంగ్రెస్ నోరు మీద పట్ల. ఎందుకు అంటే వదిలేయండి, కవితది తీసేద్దాం, వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గాని ఇది. కానీ కాంగ్రెస్ లో ఏం చేశాడు, రేవంత్ రెడ్డి చంద్రబాబు గారి శిష్యుడిగా తెలుగుదేశం ఓట్లు రప్పించడం కోసం, అట్లాగే పవన్ కళ్యాణ్ ఓట్లు తన పార్టీకి రప్పించుకోవడం కోసం తన్నారు నోరు మీద పట్ల. కానీ అదే కాంగ్రెస్ పార్టీ తరఫున అదే రేవంత్ మంత్రివర్గంలో ఉన్నటువంటి పొన్నం అనిరుద్ధ్ రెడ్డి ఇద్దరు కూడా రేవంత్ కి సన్నిహితులే. అంటే రేవంత్ తెలుగుగా ఏం చేస్తున్నాడు, ఆంధ్ర వాళ్ళ ఓట్ల కోసం తను సైలెంట్ గా ఉంటాడు, వీళ్ళిద్దరి చేత అనిపిస్తాడు తెలంగాణ వాళ్ళ ఓట్ల కోసం. హైదరాబాద్ లో అది కాంగ్రెస్. ఇందులో నష్టపోయేది ఎవరు, భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేటప్పటికి ఉద్యమకారులు అందరూ బీఆర్ఎస్ వాళ్ళే సృష్టిస్తున్నారు అన్నది వీళ్ళ కోపం. బీఆర్ఎస్ అయితే ఇంతవరకు నోరు మెదపల, దాంట్లో కేటీఆర్ గాని కేసీఆర్ గాని హరీష్ రావు గాని అస్సలు నోరు మెదపల వ్యవహారం. ఎందుకు అంటే ఆంధ్ర రాజకీయాలు ఆంధ్ర ఓటర్లను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నోరు మీద పట్ల. రేవంత్ ఏమో డబుల్ గేమ్ ఆడుతున్నాడు, తనేమో నోరు మెదపకుండా తన నాయకులతో వాళ్ళతో తిట్టించడం, తను ఎన్టీఆర్ని అబ్బానిచ్చేవాడిగా చూపెడతా పవన్ ఏమీ అనకుండా చూపెట్టడం ద్వారా తెలుగుదేశం జనసేన ఓటు రప్పించుకోవడం. అదే సందర్భంలో పొన్నం వీళ్ళందరూ మాట్లాడారు కాబట్టి, కేసీఆర్ వీళ్ళెవరు మాట్లాడట్లేదు కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు ఓట్లు కూడా తనే రావడం. అంటే ఒక్క దెబ్బకి 2 పెట్టలు స్టైలు రేవంత్ రాజకీయం. ఇటు బీఆర్ఎస్ ఏంటి, ఒక ఓట్లే మనం తెచ్చుకోగలం అన్నటువంటి ఇదే 2 ఓట్లు, అది కూడా వాళ్ళు నిశ్శబ్దంతో 2 ఓట్లు లెక్కేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులుగా మనం సపోర్ట్ ఇటే ఉంటాం కాబట్టి మన ఓట్లు మనకు పడతాయి. ఆల్రెడీ మొత్తం హైదరాబాద్ అంతా ఆళ్లే కదా క్లీన్ స్వీప్. రెండోది వచ్చేటోడికి పవన్ ని వీళ్ళని ఏమనకుండా ఉంటే ఆటోమేటిక్ గా ఆంధ్ర వాళ్ళు కూడా మనతో ఉంటారు, ఎందుకంటే మనం గొడవ పెట్టుకోలేదు కాబట్టి అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఉద్యమకారులందరూ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి అది వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళే అన్నటువంటి మనం ఎస్టాబ్లిష్ చేస్తాం కాబట్టి అది బీజేపీకి వస్తుంది అనుకుంటా. రాదు, అది బీజేపీకి అనవసరమైన తలనొప్పి అనమాట ఇది. ఎందుకంటే కూటమిలో ఉండటం వల్ల అందులో వీళ్ళకి ఏంటంటే, నేను అనుకోవడం ఏంటంటే, రేపు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతుంది. కిందటిసారి కార్పొరేషన్ ఎన్నికలప్పుడు మేము పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించాడు, కిషన్ రెడ్డి వచ్చి మాట్లాడి ఆపిచ్చాడు. ఇప్పుడు అప్పుడు ఒక 3-4 వీళ్ళకి అందులో బీజేపీ తరపున టికెట్ ఏదో ప్లాన్ చేశారు అప్పుడు. ఇప్పుడు ఇప్పటి నుంచి ప్రెజర్ చేస్తే జరుగుద్దని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో. అంటే నెగిటివ్ గా వచ్చి మైలేజ్ కూడా కొంతవరకు ఈ టైం లైన్ మీద ఉంచుతుందేమో ఈ రాజకీయాలు. అంటే అక్కడ తిడితే ఇక్కడ ప్రయోజనం అనుకుంటున్నారు ఆయన, అక్కడ తిడితే ఇక్కడ ప్రయోజనం అనుకుంటున్నారు. అది రైట్, చూద్దాం. మొత్తానికి 2 రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి హాట్ టాపిక్ గా మారారు. అది మంచిగా చెడుక, అది నెగిటివ్ పబ్లిసిటీ తెచ్చి పెడుతుందా, రేపొద్దున కలిసి వస్తుంది అనేది ఇంకా వేచి చూడాలి.